హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి అన్న మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అందరూ బాగున్నారు కదా? అందరూ కూడా బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. ముందుగా వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఒక మాటను చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 91 కీర్తనలో మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు. దేవునికి స్తోత్రం. యుగయుగములకు దేవుడు ఆయననండి. అటువంటి గొప్ప దేవుడిని మనందరం కలిగి ఉన్నాం కనుక ఈ ఉదయకాల సమయంలో అందరము కూడా ధన్యులుగా భావించాలి. ఎందుకంటే తరతరములు మనకు నివాస స్థలము ఆయనే గనుక. పర్వతములు పుట్టక మునుపు భూమి లోకము ఆయన పుట్టించాడు. యుగయుగములకు సజీవుడుగా దేవుడుగా ఆయన మనకున్నాడు కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో సజీవుడిని స్తుతించడానికి మనందరము ఇక్కడికి వచ్చి అన్నాం కనుక ప్రార్థన చేసుకుని మన ప్రభువైన క్రీస్తు వారిని సజీవుడు యుగయుగాలకు పరమ తండ్రి దేవుడిని మనందరం కూడా స్తుతిందాం, ఆరాధిద్దాం. ఈరోజు కూడికలో ఆయన ఏ విధంగా మాట్లాడదలుచుకున్నారో వాక్యం ద్వారా వాక్యం కొరకు మనందరం కూడా కనిపెట్టుకునందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు సర్వ సృష్టికి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా మేమందరము కూడా నీ సన్నిధానానికి చేరి నిన్ను ఆరాధించుకోవడానికి, స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యుగయుగాలకు మీరే మా దేవుడు ప్రభువా. నాయనా, ఇదిగో తండ్రి, నీ పిల్లలుగా మేము ఈ భూమి మీద మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఏ విధంగా జీవించాలో, మీ కొరకు ఏ విధంగా మేము పనిచేయాలో అట్టి విధమైనటువంటి లోక జ్ఞానం కాదు కానీ ప్రభా, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రతి విషయంలో మీరు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నారు, నీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. మీ శ్రేష్టమైన నామంలోంచి వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో విడుదల పొందుకున్నట్టుకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో ట్రాన్స్పోర్ట్కి వెళ్ళినటువంటి వాహనాలన్నీ కూడా మీ స్వాధీనపరచుకోండి. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు వారికి దయచేయండి. ఇదిగో నీ సన్నిధికి వచ్చి మరలా అదేవిధంగా వారి గృహం చేరు పర్యంతం వాహనాల చుట్టూ, వాహనంలో ఉన్న బిడ్డల చుట్టూ నీ కాపుదల, నీ యొక్క భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితులు, వేడి అధికంగా ఉంది, అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ కూడికను ప్రారంభిస్తూ ఉన్నాం, ప్రార్థించి మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి, దేవునికరంగా జరిగించండి. ఇదిగో తండ్రి ప్రభా, నాయన ప్రార్థన అవసరాల కొరకు కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా సహోదరి శాంతక్క గారి కుమార్తె కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్ని చెవి ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ జరిగింది ప్రభా. మంచి వాతావరణంలో డాక్టర్లకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా మీరు జరిగించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా మంచి స్వస్థతను పొందుకోవడానికి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, మా సహోదరుమని నేను మల్లిక గారు ఇచ్చిన ప్రార్థన అవసరాల కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని వారి జీవితంలో చూస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా గొప్ప కార్యాలు వారి కుటుంబంలో మీరు జరిగించండి. వారు చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మా సహోదరులు రవి గారు కాలు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, సంపూర్ణ స్వస్థత పొందుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఎవరైతే బలహీనంగా ఉండొచ్చారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడే వారిని బలపరచండి. వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదల దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నూతనంగా వచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. పనులు లేకుండా ఉన్నారు ప్రభా, వారికి మంచి పనులు నేను మీరు అనుగ్రహించండి. ఐడీలు లేకుండా ఉన్నారు ఆయన, వారి ఐడీలు రెన్యూవల్ అవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ సమయంలో నేను నీ పిల్లలు కోయిరు బిడ్డలు వచ్చి పాటలు పాడుచూ ఉండగా మంచి స్వరాలు దయచేయండి.
ఏకస్వరంతో అందరూ నీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నడిపిస్తున్నటువంటి నీ కుమారులో మీరు ఉండండి. నేను చక్కగా ఆత్మీయ జ్ఞానంతో కొడుకు నడిపించడానికి సహాయం దయచేయండి. సాక్ష్యాలు చెప్తున్న బిడ్డల్లో మీరు ఉండండి. సంఘం కొరకు ప్రకటనలు చేస్తున్న బిడ్డల్లో మీరు ఉండండి. ప్రత్యేకమైనటువంటి గీతం ఆలపిస్తున్నటువంటి బిడ్డల్లో మీరు ఉండండి. చక్కగా వారు కూడా పాడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. ఇదిగో ముఖ్యంగా తండ్రి ప్రభా, నీ వాక్యం బట్టి నిలబడిచి నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఏడంతల ఆత్మశక్తితో నింపండి. ఆ బిడ్డ నోటికి మీరు బోరగా ఉండండి. నేను ఇదిగో తండ్రి, అమూల్యమైనటువంటి మధురమైన వాక్కులు బిడ్డ నోటి ద్వారా మీరు పలికించండి. ఇదిగో ప్రతి విషయంలో మీరు సహాయం దయచండి. వారు చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో అన్ని విషయాల్లో నీ కృపను అనుగ్రహించి నేను నిలవబెట్టి బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. ఇదిగో మరలా ముగింపు మాటలు, దేవుని ఆశీర్వాదాలతో మేము తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ముఖ్యంగా ప్రభా, ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా ప్రసాద్ బాబాయ్ గారి పెద్ద కుమార్తె రమ్యను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. సంవత్సరం దయాకిరీటాన్ని మీరు ధరింపచేశారు. ఇదిగో తండ్రి, సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంతం వరకు నీ కాపుదల భద్రతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యవన బిడ్డ యవన కాపుదలు దయచేయండి. ఇదిగో మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఈరోజు కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ప్రభా, సంఘాన్ని నాయన ప్రేమించి ప్రేమ మీదని ఏర్పాటు చేశారు. ఎంతైతే వారు హెచ్చిస్తూ ఉన్నారో రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు, సమృద్ధిని వారి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. వారు చేస్తున్న పనులు, ప్రయాణాల్లో మీరు తోడుకుంటే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ వందనాలు ప్రభా. ఇదిగో నీ సన్నిధిలోనైనా సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆనందం ఉంది ప్రభా. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మేము అనుభవించి ప్రభా మరలా తిరిగి వెళ్ళటానికి ఒక నూతన తీర్మానంతో తిరిగి వెళ్ళటానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను నమ్మకంగా ఉన్నవారికి మీరు మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేసే దేవుడు. ఇదిగో మీరు నేను ఆశీర్వాదాలకు వారసులు అవ్వటానికే మీరు పిలుస్తారు ప్రభా. ఆశీర్వాదాలకు వారసులు మేము అవ్వాలంటే, ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, ఆత్మఫలాలు సహోదరు చెప్పిన విధంగా మేము పొందుకోవాలి. ఆత్మఫలాలు మేము పొందుకోవాలంటే మేము ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలో నేను మాకు నేర్పించండి. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నీ పిల్లలుగా, మానవులుగా మా హృదయంలో అంత వ్యర్థమైన ఆలోచనలతోటే నిండిపోయింది ప్రభా. ఆ వ్యర్థమైన ఆలోచనలన్నీ తీసివేయండి. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చిస్తారని మీరు సెలవిచ్చారు. ఆ విధంగా నేల మట్టుకు మేము తగ్గించుకి నీ నామాన్ని మాత్రమే హెచ్చించే భాగ్యం దయచేయండి. నేను ఈ లోకంలో మీరు ఏ విధంగా జీవించారో, ఏ విధమైన తగ్గింపుతో మీరు ముందుకు వెళ్ళారో ప్రభా, అటువంటి దీన మనసు తగ్గింపు మాకు దయచేయండి. ఇంకా పొరపాట్లు చేస్తూ ఉన్నామేమో, నేను ఏ పొరపాట్లు చేయకుండా ప్రభా యథార్థంగాను నమ్మకంగాను నీలో జీవించడానికి మీరు సహాయం దయచేయండి. లోకంలో అన్ని పొందుకుంటూ ఉన్నాం ప్రభా, నేను నిన్ను మాత్రమే పొందుకోలేకుండా ఉన్నామేమో. నేను ఇప్పటికైనా మా మనోనేత్రాలు తెరవండి. నేను ఇదిగో నిన్ను పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఇదిగో మీరు చూపిన మార్గాల్లో మాత్రమే యథార్థంగాను నమ్మకంగాను మేము నడవటానికి, నమ్మకంగా జీవించిన వారికి మీరు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవటానికి మీరు సహాయం దయచేసి ఈ కొడుకు దేవునికరంగా, ఆశీర్వదకరంగా జరిపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ఈ కొడుకులో తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నేను ఇదిగో తండ్రి మరొకసారి కొడుకుని మీ అసలుకు అప్పగిస్తూ ఉండగా క్రమంగాను మర్యాదకరంగాను వచ్చిన బిడ్డలకు దేవునికరంగా, ఆశీర్వదకరంగా జరిపించమని యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయాన్ని తమ్ముడు ప్రభాకర్కి అప్పగిస్తూ ఉన్నామండి, కొడుకు నడిపించడానికి గాను. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట వందనములండి. అందరూ బాగున్నారు కదండి. దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన వారం నుంచి దేవుడు ఆయన సజీవ రెక్కల కింద దాచి కాచి భద్రపరుచుకుని మళ్ళీ మన అందరిని ఎలా నిలబెట్టినందుకు ఆయనకి లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో కొయ్యరు వారు వచ్చినట్లయితే మరి కొద్ది క్షణాల్లో దేవుడిని పాటలతో మహింపరిద్దాం. స్థుతులపై పూజార్హుడు అనే పాట పాడుకుంటూ దేవుని
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా పాత్రుడా. హల్లెలూయా హల్లెలూయా. నీవు వెలిగించినావు, సిడి గాలిలోనైనా జడివాలులైన పాట
హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపం దేదీప్యమాన హృదయాన కోగులుగైన దీపాల తోరణము. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలుగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగా
హోరులో ఆరిన నేలపై నా ముందు వెలిసితివే సైన్యముల అధిపతి ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలిసితివే సైన్యముల అధిపతి పరక్రమశాలివై నడిచావు కాపరిగా పరక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హల్లెలూయా. అందరం నుంచి ఉన్నట్లయితే ఆరాధన చేసుకుందాం. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేసుకుందాం. అందరికి వచ్చిన పాటలండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంతో ఆయన ఎదుట మనం ఎప్పుడు కూడా ఉద్యమంతో ఆయన ఆరాధన చేయాలి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. అందరూ మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. ఆయన మన్నాను కురిపించారండి. బండ నుండి మిగిలించినటువంటి దేవుడు ఆయన. యెహోవా. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన గొప్ప మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
వ్యాధులన్నీ తొలగించకండి. ఆయన మృతుల నుండి ఆయన లేపినటువంటి వాడు. యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచే దేవుడు అండి. ఆయన అందే స్వస్థ శీఘ్రంగా కలగజేసే దేవుడు ఆయన. మన్నాను కురిపించిన దేవునికి అందరూ ఆరాధన చేద్దాం. పన్న నుండి నీవిచ్చిన దేవునికి అందరూ ఆరాధన చేద్దాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. స్తోత్రమయ్యా, ఆరాధనకు యోగ్యుడవు నీవు దేవా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండటానికి మనం రాలేదు, ఆయన ఆరాధించడానికి. మీ యొక్క మనసుతో సత్యముతో ఆయనకి ఆరాధన చేయాలి. మీ యొక్క ఆత్మతో ఆయనకు సంపూర్ణమైన ఆరాధన చెల్లించుకోవాలి. ఎవరు కూడా మౌనంగా ఉండడానికి రాలేదు. ప్రార్థించండి. దేవా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నోరులో తెరిచి ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో నీ మొర వినడానికి ఆయన వేచి చూస్తున్నాడేమో.
నీవు ఇప్పుడైనా మొరపెట్టు, నీవు ఇప్పుడైనా నువ్వు ప్రారంభించి నువ్వు ఆయనకు ప్రార్థన చెయ్యి. దేవుడు ఆలకిచ్చేవాడు, వినగల దేవుడు, చూచుచున్న దేవుడు కూడా ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నవి. స్తోత్రమయా, స్తోత్రమయా, స్తోత్రమయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల సరివిధములు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు రాజా. ఇదిగో ప్రభువా, గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాలని, దోసల కుటుంబాలని కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా తండ్రి ప్రభువా, ప్రారంభ ప్రార్థనలో మీరు తోడి నడిపించుకున్నారు తండ్రి. ఇదిగో ప్రభా, పాటలో మీరు తోడి నడిపించుకున్నారు దేవా. ఈ ఆరాధనలో మీరుండి నడిపించుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రమయ్యా. స్తుతులు అర్పించడం తప్ప ప్రభా మేమేమి చేయగలము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. ఇదిగో ప్రభువా, మన్నాను కురిపించిన వాడు నీవే తండ్రిని, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన వాడు నీవే తండ్రి ప్రభా, వ్యాధులను తొలగించే వాడు నీవే తండ్రి ప్రభా, మృతులను సహితం లేపిన వాడు నీవే తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డ ప్రభా ఉట్టిగా వెళ్ళకూడదు తండ్రి ప్రభా, నీ మాటలను ప్రభా ధరించుకుని వెళ్ళాలి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఇదిగో తండ్రి, వాక్య పఠనంలో మీరు తోడు నడిపించుకోమని అనుచున్నాను తండ్రి ప్రభా. చదివే బిడ్డల్లో మీరు తోడు నడిపించుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఇంకా అనేక కార్యక్రమాల్లో మీరు ముందుని నడిపించుకోమని అడుగుతున్నాను దేవా. మీరే మా మధ్యన ప్రభా సంచారం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఈ రోజున ఏ బిడ్డ నిలబెట్టుకుంటున్నావో మాకైతే తెలియదు కానీ ప్రభా, సమస్తం ఎరుగున వాడి నీవే తండ్రి ప్రభా. ఆ బిడ్డకి ఏడు ఆత్మశక్తితో నింపు తండ్రి ప్రభా. నీ యొక్క బలాన్ని, శక్తిని నింపి తండ్రి. మాకు కావలసిన వర్తమానము తండ్రి ఈ రోజున మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విన్న వాటిని ప్రభా, కన్న వాటిని ప్రభా మేము మర్చిపోకున్న తండ్రి, మరుదయంలో భద్రము చేసుకుని తండ్రి. మాలో ఏదైనా ప్రభా తప్పులుంటే దిద్దుబాటు చేసుకుని తండ్రి, ముందుకు సాగడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహింపే హృదయం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభా. దాని నిమిత్తం గ్రహించుకుని ప్రభా మసలుకోవడానికి నీ కృప చూపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. వచ్చిన బిడ్డ ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఆ బిడ్డ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. ఏ రీతమైన బాధలతో, శోధనతో, వేదనతో వచ్చినారో హృదయ రహస్యం ఎరుగున వాడు నీవే తండ్రి ప్రభా. హృదయ వాంఛలు తీర్చేవాడు నీవే తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బలహీనతలుగా ఉంటే బలపరచమని అడుగుతున్నాను రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ మధ్యకాల సమయంలో తండ్రి ప్రభా మేము చేసిన ఈ ఆరాధన ప్రభా నీకే నైవేద్యంగా చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. మా ప్రార్థనలు ధూపం వల్ల నీ సన్నిధిని చేర్చుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతట్లో ప్రభా క్రమంగా మర్యాదగా జరిపించుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ తేజమైన సంఘాన్ని ప్రభా ఇంకా ప్రభా అనేక దినాలుగా ప్రభా అభివృద్ధి పరచడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ కృప చేత ప్రభా ఈ సంఘము నీవిచ్చిన సంఘము తండ్రి ప్రభా, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ మహిమతో, నీ శక్తితో ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని, నడిపించుకుంటున్న బిడ్డల్లో మీరు తోడండి ప్రభా. వాక్యం చెప్పే బిడ్డల్లో మీరు తోడిన మన తండ్రి. ఇంకా అనేక కార్యక్రమాలు మీరు ముందుని నడిపించుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాటలతో దేవుని మహిమపరచం. మహిమ, ఘనత, ప్రభావంలో మన దేవుడికి చెల్లినగాక. మరి ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం 111 అధ్యాయం మొదటి నుంచి లాస్ట్ వరకు సిస్టర్ నీలవేణి గారు వచ్చి చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుచుకున్నాం. దేవాది దేవుడికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కీర్తనలు 111 అధ్యాయం 10 వచనాలు ఉన్నాయి, చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతులు సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారిందురు. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన
తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపక సూచనలను నియమించి ఉన్నారు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనులు స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన న్యాయము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవాందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు ననుసరించిన వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. చదివిన వాక్యం దేవుడు దీవించును గాక. చక్కని కీర్తనలు చదివినిపించిన సిస్టర్ గారికి మరి ప్రభువు పేరాట వందనములు. కీర్తన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించుడి అని అర్థమండి. మరి కీర్తనకారుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన కీర్తనలండి. ఇవన్నీ చదవాలంటే 10 అధ్యాయాలు ఉన్నాయి, 10 వచనాలు ఉన్నాయి. టైం సరిపోదు కాబట్టి ఫస్ట్ 5 మరి చదివి వినిపించాను. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మరి దేవుని మందిరంలో కూడుకున్న మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటున్నామా? మనం ఏ విధంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి? మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మరి వాక్యం సెలవిస్తుందండి. అలాగే మరి 2వ వచనం చూసుకుంటే యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించెదరు. యెహోవా క్రియలు గొప్పవండి. యెహోవా క్రియలు అంటే ఆయన పనులు. దేవుడు ఏ పని చేసినా కూడా అవి గొప్పవి. వాటి యందు ఎవరైతే ఇష్టంగా ఉంటారో వారు విచారించెదరండి. అంటే ప్రతి సమయం అందు వాటి కోసం అనేక మందికి తెలియపరుస్తారు. సంఘంలో మనం ఆయన కోసం విచారించాలి. దేవుడి వాక్యాన్ని మనం అనేక మందికి తెలియపరచాలండి. అలాగే మరి లాస్ట్లో చూసుకున్నట్లయితే 10వ అధ్యాయంలో 10వ వచనంలో 10వ వచనం అండి, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుని స్తోత్రం. ఆయన నామం పరిశుద్ధమైనది అండి. ఎవరు అంటున్నారంటే ఈ మాట పరలోకమందు దూతలు అంటున్నాయండి. ఏమని అంటున్నాయంటే పరిశుద్ధుడు 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 అని ఆయన్ని పూజిస్తున్నాయండి. మరి మనం కూడా పూజిస్తున్నామా? సుమారుగా సంవత్సరానికే మరి 56 వారాలు. మరి 56 వారాల్లో మరి శుక్రవారాలు లెక్కేసుకుంటే 56, ఆదివారాలు లెక్కేసుకుంటే సుమారుగా 56 అనుకోండి. 112 నుంచి 10 మరి వారాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎలా పూజిస్తున్నాం మనం దేవుణ్ణి? ఎలా ఆరాధిస్తున్నాం మనం?
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నామా? మన హృదయంతో మనం దేవుడిని ఆరాధిస్తున్నామా? మన హృదయంలో దేవుడికి చోటిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు అంట మనలోనే ఉంటాడంటండి. మనం ఎప్పుడైతే దేవుడి క్రియలు చేయమో, దేవుడి పనులు చేయమో, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోని తొలగిపోతాడు. అప్పుడు ఎవరు వస్తారండి మన హృదయంలోకి? సాతాను కూడా వస్తాడండి. ఆడికి అస్సలు చోటు ఇవ్వకూడదండి. ఆడికి చోటు ఇవ్వకూడదంటే మనం దేవుడు బంగారం కంటే ధనము కంటే అమూల్యమైన మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఆ మాటలు మన హృదయంలో పెట్టుకుంటే పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్రైస్తవులకి శ్రమలు అనేవి వస్తాయని క్రీస్తు వారు అన్నాడు చెప్పారు. అపువస్తులు అందరూ కూడా మరి శ్రమలు పడ్డారు. శ్రమలు వచ్చినాయని మనం మరి పరిశుద్ధాత్ముడికి చోటు ఇవ్వకుండా సైతానికి చోటు ఇవ్వకూడదు. పరిశుద్ధాత్ముడికే చోటు ఇవ్వాలి మన హృదయంలోని. శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఎందుకులే అని తొలగిపోతూ ఉంటాం. కానీ అలా తొలగిపోకూడదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగే లాస్ట్ని చూసుకుంటే లాస్ట్ వచ్చింది, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆయనకి నిత్యము స్తోత్రం కలుగుచున్నదండి. ఎలా కలుగుచున్నది? మన యందు కలుగుచున్నది. మనం బైబిల్లో చూసుకుంటే ప్రకృతి కూడా ఆయనకు మొరపెడుతుందండి, పక్షులు కూడా ఆయనకు మొరపెడుతున్నాయండి, ఆయన్ని ఆరాధిస్తున్నాయండి. కానీ మనుషులుగా మనం ఆరాధించలేకపోతున్నాం. మనం ఆరాధించే వారంగా ఉండాలి. యథార్థమైన హృదయంతో మనం సంఘంలో ఉండాలండి. మరి ఈ యొక్క వాక్యం మరి మన అందరి హృదయాల్లో దేవుడు ఫలింప చేయనుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో ఎవరైనా దేవుడు చేసిన అద్భుత కార్యములు నిమిత్తం సాక్ష్యం చెప్పుకోవాలంటే ఒక నిమిషం మరి క్లుప్తంగా సాక్ష్యం చెప్పాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తుంది. మొదటిగా దేవుని నామానికి వందనాలండి. సేవకులకు వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ కూడా నా వందనాలండి. మీ అందరికీ తెలుసు కదా, నేను మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, మీరందరూ ప్రార్థన చేయండి, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మీ అందరికీ నేను తెలియచేశాను కదా. అయితే కొంచెం నేను ఈ సాక్ష్యం క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే దీంట్లో ఒక లోపం జరిగింది. అది ఏ ఒక్కరి జీవితంలో కూడా జరగకూడదు. ఏంటంటే మా అమ్మగారు రెగ్యులర్గా రమేష్ హాస్పిటల్లో చెక్ చేయించుకుంటున్నారనమాట, షుగరు, డయాబెటీసు. అయితే ఆ డాక్టర్ ఏం చేశారంటే కొన్ని మెడిసిన్స్కు ప్రిస్క్రిప్ట్ చేశారు, మెడిసిన్స్ ఇచ్చారనమాట. ఆ మెడిసిన్ ఇచ్చిన దాంట్లో వాడుతున్నారు రెగ్యులర్గా. వాడుతూ ఉంటుంటే ఆ మెడిసిన్కి ఏమవుతుందంటే ఒక మెడిసిన్ పడక లోపలున్న ఈ పొత్తు కడుపు నుంచి ఈ కింద వరకు ఎంత వాటర్ తాగుతున్నా కూడా అది రాత్రిపూట లోపలే ఉండిపోయి మొత్తం జీర్ణాశయం అంతా వేడిగా మంటగా వచ్చేసి రాత్రి 3-4 వరకు ఇబ్బంది పడ్డారు. ఇది ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు? 4 రోజులు చూశారు. 4 రోజులు పాపం తల్లి తట్టుకొని ఇంకా అవ్వట్లేక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ తల్లి వేరే మందులు ఇచ్చారు. ఆ మందులు పడలేక ర్యాషెస్ వచ్చేసేసి మచ్చల్లాగా వచ్చినాయి. సరే అని చెప్పేసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ పడక ఇబ్బంది పడ్డారు. అట్ లాస్ట్ సరే మనం ఎక్కడైతే చెక్ చేయించుకుంటున్నామో అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకుంటే ఆ డాక్టర్ చెప్పారంట, నేను మీకు ఒక మెడిసిన్ రాసి ఇచ్చానండి, అది 100లో 80 మందికి పనిచేస్తుంది, 20 మందికి మాత్రం పనిచేయదు. ఒకవేళ పనిచేస్తే మాత్రం చాలా బాగా పనిచేస్తుందని చెప్పి అన్నారు. మరి ఆ మెడిసిన్ మా అమ్మగారికి సెట్ అవ్వలేదు. అయితే మెడిసిన్ మార్చి ఇచ్చారు. ఆ నెల 15 రోజులు లేని నిద్ర మొన్న దేవుడి దయ వల్ల సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి మంచిగా నిద్రపోయే కృపను దేవుడు అనుగ్రహించారు. నేను ఈ సాక్ష్యం ఎందుకు ఇంత క్లుప్తంగా చెప్పానంటే, మీరందరూ కూడా మందులు వాడుతూ ఉంటారు. ఎక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో వాళ్ళనే మనం కన్సల్ట్ అవ్వాలి. తొందరలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా చక్కబెట్టుకోవాల్సిన వారం మనమే. కాబట్టి నా తల్లి జీవితంలో జరిగిన పొరపాటు ఇక్కడున్న ఏ కుటుంబంలో కూడా జరగకూడదు. దేవుడు అటువంటి కృపను, అటువంటి మెలకువ కలిగిన ఆత్మను దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక, దేవుని కృపను బట్టి. సో ఈ నా తల్లి కోసం, నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా 2 చేతులు పట్టి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. స్వస్థపరిచిన యెహోవాకి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు అనుదినము నా కోసం ప్రార్థన చేయండి, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే యవ్వన దశలో ఉన్నప్పుడు అనేక మారులు అనేక విధములుగా శోధింపబడతాం. కాబట్టి ఏ శోధనకి కూడా వంగిపోకుండా దేవుని కోసం నికరంగా దేవునిలో నిలబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయమని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, మరి సేవకులకు వందనాలు. ఇప్పుడు వరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా వందనాలు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
దేవునికి స్తోత్రం. మరి కిరణ్ గారు సాక్ష్యం చెప్పడం జరిగింది వారి తల్లిగారి కోసం. మరి దేవుడు చేసిన మేళ్ళు మనందరం కూడా పంచుకోవాలండి. ఇంకా ఎవరి విషయంలో దేవుడు మేలు చేసిన ఎడల దేవుడు ఎప్పుడు మేలు చేస్తూ ఉంటాడండి మనకి. కానీ కొన్ని ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఉంటాడు. అనారోగ్యం నుంచి మనం స్వస్థపరుచున్నామంటే అది కేవలం దేవుని కృప. ఎవరైనా సాక్షి రూపంలో పంచుకోవాలనుకుంటే కనుక దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. గడిచిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల కింద మమ్మల్ని బదులుపరిచినందుకు ఆయనకి వేలాది వందనాలండి. అలాగే గత వారం మా తమ్ముడు గురించి నేను సాక్ష్యం చెప్పానండి. ప్రార్థించిన మీ అందరికీ కూడా నా వందనాలండి. మరి శనివారం నాడు మామూలుగా ఎక్స్రే తీసుకుంటాకి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు నాకు ఫోన్ చేశాడంటే తమ్ముడు, అక్క ఇలాగ వెళ్ళాను ఇలాగ ఉన్నది నాకు భయం అవుతుంది అన్నప్పుడు, అమ్మ నువ్వు భయపడకో, అలాగే నేను సంఘంతో చెప్పాను ప్రార్థన చేయమని, నువ్వు టెన్షన్ ఏం పడకు దేవుడే ఉన్నాడు నీ పట్ల అని చెప్పానండి. మరి డాక్టర్ గారు కేకేసి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారంటే అండి. మరి తమ్ముడైతే చాలా ఆనందంగా, అక్క మరి నువ్వు సంఘంలో చెప్పక్క నా గురించి సాక్ష్యం చెప్పక్క, మరి నాకైతే దేవుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా చేశాడని చెప్పాడండి. అలాగే సంఘం అంతా కూడా ప్రార్థించండి. సాక్ష్యం దేవుడు దీవించను కాక. అందరికి వందనాలండి. నేను వచ్చి 7 నెలలు అవుతుంది, ఐడి రాలేదు. కొత్తగా ఇదే రోజు నేను ఐడి కోసం ప్రార్థన చేశాను. కరెక్ట్గా వారం తిరగకముందు ఐడి నా చేతిలోకి వచ్చింది. ఈ చిన్న సాక్షిని దిగిచ్చింది కాక. వందనాలండి. మా పాప కోసం చెప్పాను కదండి, చేయి బాధ వస్తుందని. నిన్న ఆపరేషన్ జరిగిందండి. ఆ అమ్మాయికి చాలా క్షేమంగా ఉందండి. ఇంటికి రేపు సాయంత్రం తీసుకొస్తారంటండి. పాస్టర్ గారు మీ అందరూ ప్రార్థన చేసినందుకు వందనాలండి. మరి ఇంతవరకు ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తారండి? మరి చెప్పిన సాక్ష్యాల కోసం మరి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. అలాగే కోటి గారు అయితే ఆయన సిగ్గుపడుతున్నారని తెలియదు, కానీ మొన్న అయితే చాలా బాధతో ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇలాగ ఒంట్లో బాగాలేదు, నీరుడు ఇబ్బందికరంగా ఉంది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట, డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలంటున్నారు అన్న ప్రార్థన చేద్దాం, దేవుని కృప. అలాగే పాస్టర్ గారు కూడా చెప్పుంటారు, సంఘం అంతా ప్రార్థన చేశారు. మరి దేవుని కృపను బట్టి ఆ రాళ్ళు అయితే ఆ ట్యాబ్లెట్ల వల్ల వాటర్ వల్ల కరిగి రాడ్ అయితే ఒకటే వచ్చేసింది. మరి దేవునికి స్తోత్రం. ఇంకా మరి కొంచెం అనారోగ్యంగా ఉన్నారు, అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ఇప్పుడు చెప్పిన సాక్ష్యాల కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మనందరం కూడా క్రైస్తవులు. నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తాను, ప్రార్థన అయితే కంపల్సరీ ఉదయకాలమైనా సాయంకాలమైనా మనం ప్రార్థన చేస్తాం. అలాగే మన తోటి బంధువులు స్నేహితులు అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన క్రైస్తవుల లక్షణం ఏంటంటే అందరినీ ప్రేమించాలి, మనం తగ్గించుకోవాలి. అదే దేవుడు మనకు నేర్పించాడు. మరి ఈ సమయంలో చింటూ గారు వచ్చి సంఘం కోసం ప్రకటన చేయాలని తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రజలడమ్మ అందరికీ. మరి ప్రకటనలు వచ్చేసి మన సంఘం అభివృద్ధి గురించి, సంఘం రెంట్ల గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి. దాని గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. మరి మీతో పాటు ఒక నూతన ఆత్మను తీసుకురావాలి అని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. ఎందుకంటే సంఘం అభివృద్ధికి వెళ్ళాలంటే మనము తల ఒకరు నూతన ఆత్మల్ని తీసుకురావాలి. ఎంతోమందికి సువార్త అందక మరి ఇండ్లలో ఉన్నారు. కొందరికి అసలు చర్చిలు ఉన్నాయని కూడా తెలియదు. ఇక్కడ మీ స్టేటస్లు పెడితే మీ నలుగురికి తెలుస్తుంది. మనము ఫోన్లు పొద్దున్నుంచి పొద్దుకేదాకా యూజ్ చేస్తాం, కానీ ఒక స్టేటస్ పెట్టడానికి ఇబ్బంది పడతాం. మరి ప్రతి ఒక్కరు గమనించి స్టేటస్లు పెడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే స్టేటస్లు ఎన్నో పెడతాం, అడ్డమైన సినిమాల గురించి, ప్రమోషన్ల గురించి, అనేక పాటల గురించి స్టోరీలు పెట్టుకుంటా. నేను కూడా ఒకప్పుడు అట్లా చేసినాను.
ఇప్పుడు మారిన కాబట్టి నేను కూడా చేంజ్ చేసుకున్నా. అందుకని చెప్పేసి సరే, అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. మరి చక్కగా ప్రకటన చేసిన తమ్ముడికి ప్రభు పేరట వందనములు. మరి సమయంలో ప్రత్యేక పాట అండి. సిస్టర్ రాలేదా? బాబాయ్ గారు వచ్చి ప్రత్యేక పాట వినిపిస్తారు. ముందుగా దేని స్తోత్రంలో అయ్యగారికి, అమ్మగారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. చిన్న పాట పాడి దేహం మేంపరచుకుందాం. శిరం మీద ముళ్ళ సాక్షిగా అందరికి వచ్చిన పాట అండి. శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే వేచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. సర్వపాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వపాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం.
ఆత్మేనా పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ. శిరము మీద ముల్ల సాక్షిగా కాచిన కన్నీల సాక్షిగా. శిరము మీద ముల్ల సాక్షిగా కాచిన కన్నీల సాక్షిగా. మహాదేవుడే ఇలకే తెంచి యాజ్ఞ పశువుగా వధ పొందాలని. మహాదేవుడే ఇలకే తెంచి యాజ్ఞ పశువుగా వధ పొందాలని. కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని. శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని. బ్రహ్మణాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. చత్తర్వస్త్రితృతయో అస్య పాదాత్రి శిర్వే సప్తహస్తసు అస్య త్రివాద్దో వృషభో రోరా వితి మహోదేవో మధ్యం అవివేశత్తిది. బ్రహ్మణాలు పలికిన వేదోక్తి యేసులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యాజ్ఞ పురుషుడుగా. శిరము మీద ముల్ల సాక్షిగా కాచిన కన్నీల సాక్షిగా. శిరము మీద ముల్ల సాక్షిగా కాచిన కన్నీల సాక్షిగా. పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరము సాక్షిగా. పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. మరి చక్కని పాట పాడి వినిపించిన బాబాయ్ గారికి ప్రభు పేరాట వందనములు. ఆ పాటలు మయ్యాన్ని మంత్రాలు అనుకోకుండా అసలైన తెలుగు భాష, స్వచ్ఛమైన తెలుగు. అది మనకు స్వచ్ఛమైన తెలుగు రాదు. దాన్ని అర్థం చేసుకోవడం ఎలా ఉంటుందంటే మంత్రాల్లో ఉంటాయండి. కానీ ఈ పాట ఉజ్జీవింపచేసే పాట. ఈ పాత పాటలు అంటే పాత పాటలు అంటే అన్నీ ఎలా ఉంటాయి. మరి చక్కని పాటని పాడి వినిపించారు. అలాగే ఎవరైనా కొత్తవారు వాక్యం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నామండి. ఎవరైనా చేయాలని ఆసక్తి ఉన్నవారు తేజోమయుడు సంఘం
ఇది ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చే విధంగా, అందరూ వాడబడే విధంగా మరి ఉందండి. కాబట్టి ఎవరైనా కొత్తవారు మీరు అనుకోవచ్చు మాకు ఎవరేమో అవకాశం అని, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారండి. ఇక్కడ లైవ్ వెళ్తుంది, బయట వాళ్ళు చూసినా పర్లేదు, కానీ తేజోమయుడ సంఘంలో మట్టికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారండి. మరి దయించి ఎవరైనా పురుషుల్లో కానీ స్త్రీలో కానీ కొత్తవారు వాక్యం కొరకు ప్రార్థన. అందరికీ వందనాలండి. నాది రావులపాలెం. మా నాన్నగారు పాస్టర్ గారు. మా సంఘం పేరు వచ్చి చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం. నేను ఇక్కడికి రవి గారు ఫ్యామిలీ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన తేజోమయుడు సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఇక్కడ నేను దేవుడిని ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా స్థానిక సువార్థికులకి, వాళ్ళ కుటుంబానికి ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవముకరు నాయన, పరిశుద్ధుడు గొప్ప దేవ తండ్రి, ఈ శుక్రవారం దినాన్న నిన్ను ఆరాధించుకునేందుకు నువ్వు మాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. అలాగే తండ్రి, ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగే తండ్రి, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారో తెలియదు తండ్రి, మీరు హృదయ తరంపులు ఎరిగిన గొప్ప దేవుడు కనుక తండ్రి, ప్రతి ఒక్క మనిషి ఆలోచనను గ్రహించి వాళ్ళ లోటుపాట్లు తీర్చండి. అలాగే తండ్రి, ఇక్కడ స్థానిక సువార్థికులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ వాక్యం అయితే విత్తుతున్నారో తండ్రి, ఆ వాక్యం పట్ల నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచండి. అలాగే తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించండి. ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమపరిచిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి. అలాగే తండ్రి, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే తండ్రి, విన్న వాక్యాన్ని మేమందరము గ్రహించి ఈ సంఘాన్ని దినదినం అభివృద్ధి పరచండి. అలాగే తండ్రి, మా ప్రియుడు, మా రక్షకుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విక్కిలి విర్యంతో బ్రతిమలాడుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి చక్కటి ప్రార్థన చేసిన బ్రదర్ గారికి పేరైతే తెలియదు, పేరేంటి, నాని గారికి ప్రభు పేరట వందనములు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వబడుతుందండి. అందరూ కూడా మరి అవకాశాన్ని వినియోగించుకోవాలి. మనం ఎప్పుడు వెనకాల ఉంటే వెనకాలే ఉంటాం, ఇంకా ఎదరికి రాలేం, ఎదగలేం. ప్రభు అంటున్నాడు నా పని చెయ్యని అంటున్నాడని. మనం చేసేవాళ్ళుగా ఉండాలి, ఆయన స్తుతించేవాళ్ళుగా ఉండాలి. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇక్కడ చాలామంది అక్కలాలు అందరికీ తెలుసు, వెనకాల కూర్చునేవాడిని, కానీ దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇంకా అలా రాబోయే రోజుల్లో ఇంకా నిలబెట్టుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయం, మరి వాక్యం అందరూ శ్రద్ధగా వినాలండి. తర్వాత వచ్చి ఏంటంటే, నాకు కొంచెం ఎవరైనా బయటికి వెళ్ళి లోనికి వస్తే నచ్చదండి నాకు, నేను మొఖం మీద చెప్పేస్తున్నాను. ఎందుకంటే వాక్యం మరి ప్రాముఖ్యమైనది కాబట్టి శ్రద్ధగా వినాలి. కొంతమంది లోనికి వెళ్ళి బయటకు వస్తారు, బయటికి వెళ్ళి లోనికి వస్తూ ఉంటారు. అలా రాకూడదండి. ఏమైనా పనులు ఉంటే ముందే చక్కబెట్టేసుకుని కూర్చోవాలండి. మరి ఎక్కడైనా మనం సినిమాకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కానీ, మరి బయటికి లోనికి తిరగం కదండి. దాని మీద ఇంట్రెస్ట్ పెట్టేస్తాం, ఫోకస్ అలా చూడాలి ఏం జరుగుతుందని. మరి ప్రాముఖ్యమైన వాక్యం ఇక్కడ చెప్తుంటే మరి వెనకోకుండా బయటికి వెళ్ళి లోనికి వెళ్ళి ఆ విధంగా మనం ఉండకూడదని మరి ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నారండి. మరి అన్నయ్య గారికి వాక్యాన్ని సమయాన్ని ఇస్తున్నాను. సతీష్ అన్నయ్య గారు వచ్చి వాక్యం పంచుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తుంది. హల్లెలూయా. 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 అందరు సంతోషంగా ఉన్నారా? మరి మరొకసారి నన్ను ఇక్కడ నిలిచి ఉండబెట్టిన నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా, మరి దైవ సేవకులు రాజకుమార్ అన్నకు, శైలేజమ్మకు, ఇక్కడ ఇంకా చేరి వచ్చిన పెద్దలకు, మా సంఘ కమిటీకి, మా సౌండ్ ఇంజనీర్ గారికి, కోయల్ టీం గారికి, అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ క్రీస్తునామంలో ఈ సాక్ష్యాలు అయితే ఈరోజు అద్భుతంగా దేవుడు చేసిన కార్యాలు చక్కగా వివరించి ఉన్నారు. ఎందుకంటే మరి దేవుడు చేసిన కార్యాలు మనకు అద్భుతం కాబట్టి ఖచ్చితంగా అందరితో పంచుకుంటే ఆయన ఇంకా ఆశీర్వదించాడు, స్వస్థపరుస్తాడు కూడా. మనలో ఉంచుకుంటే మరి ఎవరికి తెలియదు కదా. అందుకోసమే నాది కూడా చిన్న సాక్ష్యం ఒకటి ఉంది. మొన్న శనివారం రోజు నాకు ఒక పేరు రిక్వెస్ట్ వచ్చింది ఇండియా నుంచి. అతను ఎవరంటే దైవజనులే, మీకు అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చి వాడబడ్డాడు కూడా, విక్టర్ కోట. వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో అన్నిరాలు, ఆమె పేరు దుర్గా, ఆమెకు ఒక బాబు 3 నెలలంట. మరి ఆ బాబుకు ఏం ప్రాబ్లం తెలియదు కానీ ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్. నాకు ఫోన్ చేసి అందరినీ ప్రార్థన చేయమని అన్న, సంఘం అంతా అమ్మకు చెప్పు, అందరికీ చెప్పమంటే క్షమించండి కొద్దిమందికి చెప్పాను. వాళ్ళు ప్రార్థన చేశారు. శైలజమ్మ, ఉన్ని పవాకరు, పూజమ్మ. పూజమ్మ అయితే చెప్పగానే ఒకరోజు ఉపవాసం ఉంది పూర్తిగా. దేవుడు మరి కార్యము. ఆయనకు ఆపరేషన్ అవసరం అని, ఆపరేషన్ కావాలి ఆయనకు. ఆయన ఏర్పాటు చేసిన అవయోగాలకు ఆయనకు ఆపరేషన్ అవసరం లేదు కదా. బండి తయారు చేసినోడికి ఏ వస్తువు వేయాలో తెలుసు. మనిషికి తెలిసినప్పుడు దేవుడు మనల్ని తయారు చేసిన అతనికి ఎక్కడ ఏముందో తెలియదా. మరి ఆమె ఒక మాట అంది, నా కొడుకు స్వస్థపడితే నేను మా కుటుంబం అంతా రక్షించబడతామని. నేను అన్నాను, నువ్వు రక్షించబడితే, నువ్వు నమ్మితే, ఫస్ట్ దేవుడు ఏమన్నాడు, నమ్మితే, ఎస్, నువ్వు నమ్మితే నీ కొడుకు స్వస్థపడతాడన్నావు. దేవుడు ఆ కార్యం చేశాడు. హల్లెలూయా. మరి యేసయ్య నామంలో ఏముంది? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే పొందుకుంటాం కదా. అందుకే ఎప్పుడు కానీ ఫస్ట్ మనం ఆయనని నమ్మాలి. కొత్తగా కనబడుతున్నాను చూస్తారు కదా, అద్దాలు పెట్టుకున్నాను కదా. మరి నాకు కూడా సైట్ వచ్చేసింది. 50 సంవత్సరాలకు వచ్చింది నాకు. ఇప్పుడు 50 రన్నింగ్. సైడ్ ఆ సైడ్ కాదండి, ఇవి కనబడతలేవు, బైబిల్ ఉన్నాయి. కంటి సూప్ అంటారు దీన్ని తెలుగులో. మరి ఇప్పుడైతే నాకైతే కరెక్ట్గా మంచిగా కనబడుతుంది ఇది. అంతకుముందు కనిపించేది కాదు. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనం నమ్మాల. నమ్మితే అన్నీ జరుగుతాయి. ఎందుకంటే దేవుని పరిచర్యని మనం, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వరించునో, ఏమని వరించునో. హల్లెలూయా. ఆయన పరిచర్యని తుదముట్టించడానికి మనం నమ్మాలా. ఆయన పరిచర్య చేస్తూ ఆనందిస్తే ఖచ్చితంగా మన కార్యాలన్నీ ఆయన చేస్తాడు. ఈ సమయంలో కొంచెం నేను సౌండ్. హల్లెలూయా. ఫస్ట్ వారం మనం ఏ వాక్యం విన్నారండి? ఫస్ట్ వారం, మొదటి వారం
మొదటి వారం నేను ఈ వాక్యం విన్నాను, నాకు జ్ఞాపకం ఉందన్న వాళ్ళు చెప్పండి. సబ్జెక్ట్ ఏమి విన్నారు మొదటి వారం? పాపం విసర్జించుకోవడం. సెకండ్, ఆదివారం రోజు ఉన్ని పవాకర్ గారు 9. ఎస్ హల్లెలూయా 9. మరి మొదటి వారమేమో చెడుతనాన్ని విసర్జించుకోవాలి. సెకండ్ వారమేమో మనకు 9 ఆత్మఫలాలు ఎలా ఉండాలా అని దేవుడు మాట్లాడాడు. అది విసర్జించవలసిన పైనే ఉన్నాయి. అవి పైన, తర్వాత కింద. మరి చెడు ముందే ఉంటుంది. ఆ 15 ముందు తర్వాతే ఈ 9 కింద ఉన్నాయి. చూడండి మరా, ఎప్పుడు చెడు ఎక్కువ ఉంటుంది, ముందు ఉంటుంది. సరేనా? అందుకోసమే మరి చెడుతనాన్ని మనం విసర్జించుకోవాలి. ఆత్మఫలాల్లాగా ఎలా ఉండాలంటే 9 ఒక్కొక్కటి చదువునైనా. గల్తీలు చదువునైనా ఒక్కొక్కటి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎన్ని? 9. ఇవన్నీ చెడుతనాన్ని విసర్జించుకొని మరి ఈ 9 ఇవి మనలో ఉండాలంటే మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? మూడవది ఏంటిది? మనము మారు మనసు పొందాలా. మరి మారు మనసులో ఉన్నామా? ముసుకేసుకొని ఉన్నామా? మారువేషంలో ఉన్నామా? మారు మనసు పొంది ఉన్నామా? మారువేషంలో ఉన్నామా? మరి ఈ రెండు కూడా మనం కలిగి ఉండాలంటే మారు మనసు కావాలి కదా. మారు మనసు పొంది ఎవరైనా ఉన్నారా? అసలు బైబిలు చదివితే, ఈ గ్రంథం చదివితే ఇందులో ఏమున్నాయి అనేది మనందరికి కూడా తెలుస్తుంది. ఎలాగా? బైబిల్ చదివితే. బైబిల్ చదివిన వారికి, చదవని వారికి చాలా తేడాలు ఉంటాయా? క్రైస్తవులుగా బతకాలని చాలామంది ఆశపడతారు. కానీ మరి క్రైస్తవుల బైబిల్లో ఉన్న ఈ వాక్యం ద్వారా మారు మనసుతో జీవించే మంది చాలా తక్కువగా ఉంటారు. ఇలా ఎలా ఉంటారంటే, మా నాన్న క్రైస్తవుడు, మా తాత కూడా క్రైస్తవుడు, వాళ్ళ నాన్న కూడా క్రైస్తవుడే, కాబట్టి నేను కూడా క్రైస్తవునే. కానీ మారు మనసు ఉండదు. మారు మనసు లేకపోతే మరి చెడుతనాన్ని విసర్జించుకోవడం అసాధ్యం. ఈ 9 ఫలాలు ఆ ముఖంలో కనిపించవు. మరి ఇవి రెండు కూడా ఉండాలంటే మారు మనసు కావాలా. చాలామంది అలాగే అనుకుంటారు. మరి బైబిల్ చదివితే బైబిల్లో ఎలా ఉంది, ఏముంది, మన చరిత్ర. మనం పొద్దున్నే లేవగానే ఏం చూసుకుంటాం? మొబైలా? దిస్ ఈస్ రాంగ్. అద్దం మొబైల్ చూసుకుంటానా? ధన్యుడు నేను, నీకు వందనాలా. అద్దం చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటాం అద్దం? నిన్న కళ్ళజోడు తెచ్చుకొని బాగుందా అని చూసుకున్నాను, ఎందుకంటే సెట్ చేసుకోవడానికి. అద్దం ఎందుకు చూసుకుంటామంటే మన అవయవాలలో అన్నీ సెట్ చేసుకోవడానికి చూసుకుంటాం అద్దం. సరిగా లోపాలు ఏమున్నాయి, చక్కగా ఉన్నామా, చక్కగా బట్టలు వేసుకున్నామా, మంచిగా కనిపిస్తున్నామా అని చూసుకుంటాం కదా. మరి అలాగే మన జీవితంలో మన తప్పులు మరి మారుమనసు పొందాలంటే, మనము స్టడీ చేసుకోవాలంటే మరి బైబిల్లో ఉన్నది మనం బైబిల్ చదవాలి కదా. చదువుతున్నారా ఎవరన్నా? బైబిల్ చదువుతున్నారా? నేను చదువుతున్నాను, రోజొక్క పుస్తకం చదువుతున్నాను. వాళ్ళు ఎవరన్నా ఒక్క పుస్తకం చదువుతున్నారా? 66 పుస్తకాలు చాలా రోజుల కింద, 200-300 సంవత్సరాల క్రితం అంట. 66 పుస్తకాలలో కనీసం ఆదికాండం 50 అధ్యాయాలన్నా, నిర్మాకాండం 40. కానీ
మత్తయి సువార్త 28 కానీ మార్కు సువార్త 16 కానీ అవి చదివి పడుకునేవారంట. ఇప్పుడు చదువుతున్నారు ఎవరన్నా? కనీసం ఒక్క అధ్యాయమన్నా చదువుతున్నారా? ఇప్పుడు కనీసం ఒక్క వచనమన్నా చదువుతున్నారా? వాద్యాలు చదువుతున్నారు, ఒక్క వచనమన్నా చదువుతున్నారా? ఒక్క వచనమన్నా చదువుతలేరా? నెల్లులైనా మీరు ఇప్పుడు అంటే ఆ రోజులల్లో పుస్తకాలు చదివేశారంట. చదివితే దానిలో ఉన్న సారాంశం అన్నీ మనకు తెలుస్తాయి. మనం అద్దంలో ఎలా చూసుకుంటామో అలాగే మనకు అన్నీ ఎలా సెట్ చేసుకోవాలో కనిపిస్తుంది. అందుకోసమే బైబిల్ చదవాలా. బైబిల్ చదవకపోతే మనకు ఏది తెలియదు. అందుకోసమే బైబిల్ అద్దంతో పోల్చాడంట గ్రంథకర్త. బైబిల్ చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. బైబిల్ చదవాలా, బైబిల్లో ఉన్న అన్నీ తెలుసుకోవాలా. మారు మనసు ఎలా పొందాలో మనం మరి ప్రవర్తలు ముందు పాత నిబంధనలు కూడా మారు మనసు గురించే మనకు చాలా చెప్పే ఉన్నారు. నోవాబు కూడా మారు మనసు గురించే చెప్పి ఉన్నాడు. జల ప్రవాహం వస్తుంది, అంత నాశనం అయిపోతుంది, మీరందరు నా ఓడలకు వచ్చాయంటే ఎవడని విన్నాడా? మారు మనసు పొందారా? ఆయన కూడా మారు మనసు గురించే మాట్లాడాడు బైబిల్లో. బైబిల్లో ఉన్నమాటే మాట్లాడాడు నోవాబు కూడా. మరి అలాగే లోతు కూడా బైబిల్లో ఉన్నమాటే అందరికీ తెలియపరిచాడు, మారు మనసు పొందండి అని. ఎవరు వినలేదు, ఆ దేశం నాశనం అయిపోయింది. మరి చాలామంది కూడా మారు మనసు గురించే మాట్లాడి ఉన్నారు. అలాగని యోనా కూడా మారు మనసు గురించే వెళ్ళి పరిచర్య చేశాడు. వాళ్ళు మాత్రం మారిపోయారు. వాళ్ళు మారు మనసు పొంది అందరు గోనె పట్ట కట్టుకొని దేవుని దగ్గర నినివే పట్టణంలో ఉపవాసం ఉండి వాళ్ళు మాత్రం తప్పించుకున్నారు. మరి మారు మనసు వాళ్ళు దేవుని దగ్గర అడిగారు, మారు మనసు పొందుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుడు క్షమించేసి వాళ్ళని రక్షించాడు కదా, కనికరించాడు. అలాగే చాలామంది చెప్పుకుంటూ వచ్చారు పాత నిబంధనలు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా మనకు ఫస్ట్ మారు మనసు గురించి ఎవరు చెప్పారండి? కొత్త నిబంధనలు యోహాను ముందొచ్చాడు. బాప్టిజం ఇచ్చే యోహాను ముందుగా వచ్చాడు. బాప్టిజం ఇచ్చే యోహాను ముందుగా వచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 చదవండి, 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్టిజం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడు అని ఉదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఆమేన్, హల్లెలూయా. యోహాను గారు కూడా కొత్త నిబంధనలో మారు మనసు గురించే మాట్లాడి ఉన్నారు కదా. ఉదయ అరణ్యంలో ఆ యూదులంతా వస్తుండగా, సుంకర్లు వాళ్ళంతా వస్తుండగా మారు మనసు గురించి అనేక ప్రకటిస్తున్నాడంట అక్కడ. ఆ తర్వాత ఎవరు వచ్చారండి? ఆ తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడు మారు మనసు గురించి ఆయన కూడా అందరికీ ప్రకటించాడు. 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి చెప్పుచూ ప్రకటించి మొదలు పెట్టెను. ఆయన కూడా మారు మనసు పొందమనే చెప్పుతూ ప్రకటించాడు కదా. మారు మనసు గురించి చాలామంది చాలా రకరకాలుగా చెప్పి ఉన్నారు. మరి మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, పొందని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని లూకా సువార్త 24:47 యేసుప్రభు వచ్చాడు, మారు మనసు గురించి చెప్పాడు, సూచక్రియలు చేశాడు. యెరూషలేము మొదలుకొని
సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపాస్యమై ప్రకటింపబడి ఉన్నది, రాయబడి ఉన్నది. హల్లెలూయా. మరి ఇక్కడ మళ్ళీ చదువునైనా, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడి ఉన్నది, రాయబడి ఉన్నది. సరే, అయితే యేసుప్రభు వచ్చి ఆయన సూచక్రియలు మహా అద్భుతాలు చేసి ఆయన మరి పునరుద్ధరణుడై 3 రోజుల తర్వాత లేచి 40 దినాలు అందరికీ ప్రత్యేకపరచుకొని వెళ్ళేటప్పుడు అపోస్తలకు ఇది చెప్పి వెళ్ళాడు. ఏమని చెప్పాడు? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపమనియు రాయబడి ఉన్నది. ఈ సంగతులు మీరు సాక్షులు అనే వరకు చెప్పి వెళ్ళాడు. ఎవరికి? అపోస్తలకు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పి వెళ్ళి ఉన్నాడు. అంటే ఆ దినములలో యూదులంతా ఒక ప్రత్యేకమైన పండుగ అంట వాళ్ళకి. ఏది? పెంతెకొస్తు పండుగ, పస్కా ఆచరిస్తారంట. అప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు, ఏ దేశంలో ఉన్నా ఆ సమయానికి చేరుకుంటారంట. లక్షలాది మంది చేరుకున్నారంట. లక్షలాది మంది చేరుకున్నప్పుడు పేతులు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని చెప్పి ఉన్నాడు వాళ్ళకు? సమస్త జనులారా మారు మనసు పొందమని, ఆ సంగతులు మీరు సాక్షులు అని చెప్పాడు. వీరందరు చేరుకున్నాక పేతులు బయలుదేరి మరి ఇది ప్రకటించడం స్టార్ట్ చేశారు. అపోస్తల కార్యం 2:22 ఇశ్రాయేలీయుల ప్రజలారా, అపోస్తల కార్యం 2:22 ఇశ్రాయేలు వాళ్ళారా మాట వినుడి, దేవుడు నజరేయుడవు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. ఇదే మీరు ఎరుగుదురు. ఏమని చెప్పాడు? వాళ్ళకు అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు వారి మధ్య జరిగించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబడెను అని పేతులు మొదలెట్టాడండి. వాళ్ళకు లక్షలాది మందిలో పేతులు లేచి బోధ స్టార్ట్ చేశాడు. ఏమని చెప్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, మారు మనసు గురించి చెప్తున్నాడు. కింద 23 చదువునా. నీ దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఆయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి అని పేతులు వాళ్లకు బోధిస్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. 2:22 దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? 23 దుష్టుల చేత మీరు సిలువ వేసి చంపితిరి అని వారికి బోధిస్తున్నారు. లక్షలాది మంది ఉన్నారట అక్కడ. ఆ మాట విని మీరు సిలువ వేసి ఆయన యేసు అనే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నిర్ణయించెను, ఇది ఇశ్రాయేలీయుల వంశమాలి రూఢిగా తెలుసుకునేనని చెప్పాను. రూఢిగా అంటే ఏంటిదండి?
డౌట్ లేకుండా. అంటే ఎవరు చెప్తున్నారు? పేతులు గారు బోధిస్తున్నారు. ఆయనను మీరు సిలువ వేసి చంపితిరి, ఆయన యేసు అనే దేవుడు ప్రభువుగానో క్రీస్తుగానో నిర్ణయించే ఇది ఇశ్రాయేలీయుల వంశావళి రూఢిగా తెలియజేశానని చెప్పాను. అంటే డౌట్ లేకుండా ఆయన దేవుడే అని బోధిస్తున్నాడు ఎవరు? పేతులు గారు. అప్పుడు ఇవి మాటలు విని, అక్కడ ఉన్నవారంతా ఈ మాటలు విని 37 హల్లెలూయా 37 చదవండి. 37 వారు ఈ మాట విని ఉదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేము చేతుమని పేతులను కడుమ అపవస్తులను అడగగా, పేతులు మీరు మారు మనసు పొంది పాప క్షమామిత్యము ప్రతివాడు యేసుక్రీస్తు నామం బాప్టిజం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనుమనం పొందుదురు అని వారు అడుగుతున్నారంట. ఈయన ఈ దుష్టుల చేత మీరు సిలువ వేసి దేవుని చంపితిరంటే అందులో కొద్దిమంది మాత్రం లక్షలాది మందిలో ఒక 3000 మంది లేచి అయ్యో మా దేవుణ్ణి మేము చంపేశామా, ఇక్కడ పేతులు చెప్తున్న మాటలు విని అయ్యో మా ప్రభుని మేము చంపేశామని పశ్చాత్తాపంతో ఎలాగంటానైనా 37 36 మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని. 37 ఈ మాట విని ఉదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతులను కడమ అపోస్తులను అడగగా, పేతులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజము పొందుడి. హల్లెలూయా. వాళ్ళంట ఈ మాట విని వాళ్ళ ఉదయాలు నొచ్చుకొని ఏమంటున్నారు నాన్న అక్కడ? మారు మనసు హల్లెలూయా, క్షమించండి. మారు మనసు వాళ్ళ ఉదయాలు నొచ్చుకొని మారు మనసు పొందటానికి అక్కడి నుంచి లక్షలాది మందిలో 3000 మంది మొదటిగా పేతులు గారి పరిచర్య విని అయ్యో మా ప్రభుని మేము సిలువకేసామా, అక్కడ పేతులు అంటున్నారు మీరు సిలువకేసి సంపితిరి. ఇక్కడ పేతులు 38 చదివిన పేతులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని వారు అడుగుతున్నారు. అయ్యా మేమేం చేయాలి, మా ప్రభుని మేమే చంపేసుకున్నాము, సిలువ వేసాము అని పశ్చాత్తాపంతో ఏడుచుకుంటూ ఈ 3000 మంది అంటే ఆ లక్షలాది మందిలో ఈ 3000 మంది లేచి మేమేం చేయాలని అడిగినప్పుడు పేతులు మీరు బాప్టిజం పొంది మారు మనసు పొంది పశ్చాత్తాపంతో అప్పుడు మీరు మళ్ళీ చదువునాయన 38 పేతులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజము పొందుడి, అప్పుడు
మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా, ఆమేన్. పేతులు గారు ఈ మాట చెప్పగానే ఆ 3000 మంది బాప్టిజం పొందారంటండి. పశ్చాత్తాపంతో. ఎలా పొందారు మారు మనసు? పశ్చాత్తాపంతో మారు మనసు పొందారు వాళ్ళు. మరి ఆ సిలువకేసింది రోమియోలు, మరి అన్యులే కదండి, వాళ్ళతో చంపించింది వీరే కదా ఇప్పుడు మారు మనసు పొందింది. మరి పేతులు మొదటి పరిచర్యలనే లక్షలాది మందిలో 3000 మంది బాప్టిజం పశ్చాత్తాపంతో మారు మనసు పొంది మరి బాప్టిజం పొందారు. మరి మనం అలాగా క్రైస్తవులుగా ఉంటున్నామే కానీ మారు మనసు పొందుతున్నామా? ఆ విధంగా ఎవరైనా ఉంటున్నారా? నామకే వాస్త అంటారు కదా, అలాగ ఉంటున్నారా? నామకార్థ క్రీస్తులు అంటారు, అది కూడా క్రైస్తవులుగా. మారు మనసు 9 ఫలాలు మన ముఖంలో కనిపించాలంటే మారు మనసు కావాలా? ఎంతమంది చెప్పారండి? పాత నిబంధనలో నోవాబు చెప్పాడు, అబ్రాహాం చెప్పాడు, లోతు చెప్పాడు, యోనా కూడా మారు మనసు గురించే బోధించాడు. కొత్తగా వచ్చిన కొత్త నిబంధనలో బాప్టిజం ఇచ్చే యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు పేతులు గారితో సెలవిచ్చారు. సరిపోయింది. ఇంకెంతోమంది చెప్పారు. మారు మనసు మరి ఎలా పొందాలో మనం? బాప్టిజం వాళ్ళు అక్కడ ఏమంటున్నారంటే పశ్చాత్తాపంతో. పశ్చాత్తాపం అంటే ఏంటండి? తెలుసుకొని చేసిన పాపాలు మనం చేసినవన్నీ ఏమేం చేసి ఉంటే మనకే తెలుస్తుంది, ఎవ్వరికి తెలియదు కదండి. నేనేం పాపం చేసినో నాకు తప్ప రెండో వారికి ఎవరికి తెలియదు. చూసిన వాడికి తెలిసినా తక్కువ. అది మరి మనం చేసిన పాపాలు మనకే తెలుసు కాబట్టి అన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని చెప్పేసి పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే మనకు మారు మనసు అనేది వస్తుంది. మళ్ళీ మనము తప్పు వైపు చూడకుండా ఉంటాం. అలాగని మారు మనసు ఎలా పొందుకున్నారో, దావీదు గారు ఒక తప్పు చేశారు. అసలు 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ నీ పొరుగువారి భార్య అని. వ్యభిచారం అనేది ప్రాముఖ్యమైనది, అది చేయకూడదు. మరి దావీదు గారు అతని దగ్గర పనిచేసే ఒక సైనికుడు ఊరియా భార్య బెత్షెబా ఆమెతో పాపం చేసి దాన్ని కప్పుకుందామని చూశాడు. సెకండ్ది కూడా నరహత్య చేయకూడదని ప్రాముఖ్యమైంది ధర్మశాస్త్రంలో కదా, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. అవి 2 కూడా ఆయన చేసి కప్పేసుకొని తప్పించుకుందాం అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చూసి వదిలేశాడా? వదలలే కదా. మరి ఒక ప్రవర్తన పంపించి, నాతాన్ని పంపించి నువ్వు చేసింది మరి ఒక అతను ఇలా చేశాడని చెప్తుంటే అప్పుడు దావీదు ఏం చేశాడు? మండిపోయాడు బాగా. మండిపోయినప్పుడు నాతాన్ ఏమన్నాడు? అది చేసింది నువ్వే అన్నప్పుడు దావీదు ఒక్క మాట మాట్లాడకుండా కుప్ప కూలిపోయాడండి. కుప్ప కూలిపోయి కింద మోకాలు వేసి దేవుని దగ్గర ఒక మాట మాట్లాడకుండా, అయ్యో నేను ఈ పాపం చేసి ఉన్నాను, అయ్యో నేను ఈ నరహత్య చేసి ఉన్నాను, నీకు విరుద్ధంగా ఇవన్నీ చేసి ఉన్నానని కింద కూలిపోయి కూర్చొని అతని బెడ్ మొత్తం తడిసిపోయిందంట. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుని దగ్గర అలా ఏడిచాడంట. పశ్చాత్తాపం అంటే అదండి మారు మనసు. అలాగ పశ్చాత్తాపడి ఏడిసి ఆయన ఎంతో స్తుతించి దేవుణ్ణి మారు మనసు పొందాడు. మళ్ళీ పాపం జోలికి వెళ్ళలేదు. ఎక్కడైనా వెళ్ళినట్టు మళ్ళీ చూసారా? లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలాగా మనము మారు మనసు పొందాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలా? పశ్చాత్తాపం ఉండాలి. దేవుని దగ్గర ఏడవాలా, బాగా ఏడవాలా. ఏడిసి మన అన్నీ ఒప్పేసుకొని మళ్ళీ విడిచిపెట్టిన దాన్ని, అది నేను చెప్పాలా, మన దైవజనులు గట్టిగా చెప్పారు, విసర్జించుకోవాలని. అలాగా మనం వెనుకకు తిరిగి చూడొద్దు కదా. అలాగా మనం
పాపాన్ని వదిలేసి పశ్చాత్తాపంతో వదిలేసుకొని ఆయన దగ్గర ఒప్పుకుంటే మారు మనసు అనేది పొందుకుంటాం. అలాగని మరి మీకు అందరికీ తెలిసే ఒక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఒక తండ్రికి 2 కొడుకులు, చిన్న కుమారుడు. ఆ తండ్రికి ఆస్తులు బాగా ఉన్నాయంట. ఆ కుమారుడు వచ్చి నా ఆస్తి, నా వాటా నాకు ఇచ్చేయి, ఈ రంగుల రాట్నం, ఈ లోకమంతా నాకు చాలా బాగా కనిపిస్తుంది, నేను వెళ్ళి తిరిగేస్తానని తండ్రితోని, అన్నతోని, తల్లితోని, కుటుంబంతోని గొడవ పెట్టుకొని అతని ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయి అతను చేయవలసినవి అన్నీ చేశాడు, చూశాడు, అయిపోయింది, డబ్బు అయిపోయింది, అన్నీ కొనేశాడు. నా కొడుకు కారు కొన్నాడు, అన్నీ చేశాడు. చేసినప్పటికీ అంతా అయిపోయింది, అతని దగ్గర ఏం లేదు. ఆ దేశంలో కరువు కూడా వచ్చేసిందంట. తినడానికి తిండి కూడా లేదంట ఆయన దగ్గర. తిండి లేనప్పుడు పందులు మేపే ఒక యజమానుడు కనిపిస్తే అక్కడికి వెళ్ళి, నేను తిండి లేదయ్యా, నాకు ఏమన్నా నాకు ఇవ్వగలరా అంటే ఆ యజమానుడు అంటున్నాడు, నా దగ్గర కూడా నీకు పెట్టడానికి ఏమీ లేదు. అందరికీ తెలిసే, తెలియదు ఎవరు లేదు కదా. బైబిల్ చదువుతారు చక్కగా. దీవారాత్రులు దానించేవారు ధన్యులంట. దానిస్తున్నారా? దానిస్తున్నాను. దీవారాత్రులు ఒక్కటే, అదొక్కటి నేను చదువుతున్నాను అన్న వాళ్ళు చేయలేపండి. హల్లెలూయా. అదొక్కటి కీర్తన ఒక్కటి 2వ వచనం ఎవరైనా చదువుతున్నారా రోజు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది కూడా లేదా? హల్లెలూయా. మరి అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడంట, నా దగ్గర అయితే నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, నా పందులు తినే పొట్టు మాత్రం ఉంది, ఒకవేళ అవిటి దగ్గర ఉండి ఆ పొట్టు తింటే నువ్వు అవిటి పని చేసుకుంటూ ఆ పొట్టు తినొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఎక్కడ చూసినా ఏమీ లేకపోతే ఆ కుమారుడు ఏం చేశాడు? పందులు దగ్గర పొట్టు అవంట లేవికాండంలో ఏమైనాయి ఎంచుకున్నారంట, విసర్జించుకున్నారంట వాళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు విసర్జించుకున్న ఏంటి? పందులు. మరి అలాంటి దగ్గరకు పోయి ఆవిడ పొట్టు తినుకుంటూ అప్పుడు ఏమనిపించిందంటే ఆ కుమారుడికి, అయ్యో నేను అన్నీ వదిలేసి వచ్చాను నా తండ్రి దగ్గర, నా తండ్రి పనివారు, నా పనివారు, మరి నా ఆస్తులు అన్నీ వదులుకొని వచ్చానా, నేను ఎంత పాపం చేసి ఉన్నాను, నేను ఏం చేసి ఉన్నాను అని పశ్చాత్తాపంతో నేను ఈ రాత్రికి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆలోచించుకున్నాడు. కానీ మధ్యలో ఒకటి అడ్డం వచ్చింది. ఏంటంటే చెప్పనా? కాదు నాన్న, సిగ్గు అంట. నా తండ్రి దగ్గరికి నేను ఎలాగెళ్ళాలా? మరి నేను అన్నీ అతనితోని, నా తండ్రితోని, నా అన్నతోని, నా కుటుంబంతో గొడవ పెట్టుకొని నా ఆస్తులు తీసుకొని వచ్చిన నేను తప్పు చేసిన నేను నా తండ్రి దగ్గర నేను ఎలాగ వెళ్ళాలని సిగ్గుపడ్డాడంట. పశ్చాత్తాపంతో. అయినప్పటికీ వెళ్ళి దూరంగా నిలిచిండంట. దూరంగా నిలిచిన్నప్పుడు ఆ తండ్రి చూసి ఆ కుమారుణ్ణి పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడు? హత్తుకొని మెడ మీద ముద్దులు ఎట్టుకున్నాడంట. అప్పుడు ఆ కుమారుడు అక్కడే కూలిపోయి, లూకాసు వార్త 15-18 అధ్యాయం చదవండి. అప్పుడు అక్కడ కూలిపోయి ఆ కుమారుడు ఏం చేశాడు? 15-18 నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుటకు యోగ్యుని కాదు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆపనైనా నీ కూలివారిలో ఒక్కనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదామనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. హల్లెలూయా.
వచ్చి కూడా సిగ్గుపడుతున్నాడండి. ఏమంటున్నాడు? తండ్రి, నీకు నేను విరోధంగా పాపము చేసి తిని అని అప్పుడు అక్కడే కూలిపోయి పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడంట. పశ్చాత్తాపం అంటే ఎలా ఉండాలి? అలా ఉండాలి కదా. మారు మనసు పొందాడండి కుమారుడు. మారు మనసు అలాగ ఉండాలా? మరి అలాగ పశ్చాత్తాపం పడి ఎవరైనా మారు మనసు పొందుతున్నారా? ఉందా? మనలో అందరికీ ఎవరికన్నా? ఇంతమంది ఇక్కడ ఉన్నాము. మారు మనసు అనేది చాలామందికి తక్కువ తెలుసు అనుకుంటాను. క్రైస్తవులుగా ఉంటాం మనం. మారు మనసు అంటే నిజంగా నల్ల బట్టలు తీసి ఇలాంటి తెల్ల బట్టలు వేసుకోవడం కాదండి. మారు మనసు అంటే అలాంటి కుమారునిలాగా, అలాంటి దావీదులాగా పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఆ 9 ఫలాలు మన ముఖంలో కనిపిస్తాయి. మళ్ళీ చదువునా 9. అవి ఉండాలంటే ఏం చేయాలి మనం? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఫలాలు మన ముఖంలో కనిపించాలంటే మనం ఏం చేయాలి? మారు మనసు ఒకటే కదండి. చెడుతనాన్ని విసర్జించుకొని పశ్చాత్తాపంతో మారు మనసు పొందితే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. లేదంటే మనం ఎలాగుంటామండి? ఒకసారి మీరే చెప్పండి. అగ్ని పురుగు చావదు. అక్కడికేనా వెళ్ళేది? చదువుతారు అందరు బైబిల్లో ఉన్న తెలుసుకుంటారా? చదువుతామన్న వాళ్ళు రోజు 1 గంట సేపు ప్రార్థన చేస్తామన్న వాళ్ళు చేయలు అవ్వటండి. ఎవరికి టైం లేదా? ఆమెన్. ఈరోజు ఈ రాత్రి నిజంగా ఒకవేళ నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, మారు మనసు పొందుకొని చెడుతనాన్ని విసర్జించుకొని మరి ఈ 9 ఆత్మఫలాల్లాగా నేను ఉండాలని అనుకున్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందడానికి ప్రయత్నించండి. బైబిల్ చదవండి. బైబిల్ చదివితే బైబిల్లో ఇందాక మనం అనుకున్నాం కదా, అద్దంలో ఎలా చూసుకుంటామో బైబిల్లో కూడా అన్నీ మన ఎలా నడుచుకోవాలా, ఏం చేయాలా, మనము ఎప్పుడన్నా ఏమైనా చేసి అసలు బైబిల్ చదివితే మనం ఎక్కడ ఏ పని చేసినా గుర్తుకొస్తుంది. ఏ పని అంటే అదే పాపం ఏదన్నా చేసినప్పుడు అప్పుడు మనకు ఆ వచనం గుర్తుకొస్తుంది. చేయనివ్వదు, మన మనసు ఒప్పుకోదు. బైబిల్ చదివితే అసలు ఏది చదవకుండా బైబిల్ కొనుక్కొని మంచి కవర్ వేసుకొని కబోర్డ్లో పెట్టుకొని బండిలో పెట్టుకొని జేబులో పెట్టుకొని సంకలు పెట్టుకొని తిరగడం కాదండి. అది చదివితే అసలు దానిలో ఏముందో తెలుస్తుంది. అప్పుడు మనం పాపం జోలికి పోవటానికి ఛాన్సు అస్సలు లేదు. ఎందుకంటే మనకు బైబిల్లో ఉన్నది మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. రాదా? గుర్తుకొస్తుంది. అందుకోసమే ఏమన్నాడు? మొదటి కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు ఎలాగైతాడండి? ధ్యానించాలి కదా. ధ్యానించితేనే ధన్యులవుతారు. మరి మారు మనసు పొందితేనే ధన్యులు అవుతారు కదా. ఊరికైనా పాపాన్ని విసర్జించుకుంటేనే ధన్యులు అవుతారు. ఇవన్నీ ఏవీ లేకుండా అన్నీ వచ్చేయాలంటే, అన్నీ ఇచ్చేయాలంటే దేవుడు ఇచ్చేస్తాడండి. ఇస్తాడా? మరి మనకు అన్నీ కావాలా? కుటుంబంలో అన్నీ చక్కబడాలా, అన్నీ ఉండాలంటే మనం ఏం చేయాలా? హల్లెలూయా. ఏం చేస్తే బాగుంటుందండి చెప్పండి? దేవుని కొరకు యథార్థంగా బతకాలా, దేవుని కొరకే జీవించాలా, మారు మనసు ఉండాలి. ఫస్ట్
మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని చేసినా, ఎన్నిసార్లు చర్చికి వచ్చినా, ఎన్ని సంఘాలకు వెళ్ళి కూర్చున్నా, ఎంతసేపు విన్నా ఉత్తది ఇది, అంతకంటే ఉత్తది. అది ఏముండదు, ఇంకా జీరో. సున్నాకి ఏమైనా ఉంటుందా? సున్నా పక్కన ఏమైనా ఉంటేనే దానికి విలువ ఉంటుంది కదా. ఒక సున్నాకి ఏమైనా ఉంటుందా? మనం ఇవన్నీ లేకపోతే సున్నా అంట. ఇందులో ఏది ఒకటి చేసినా మనకు ఒక పాయింట్, ఒకటో రెండో ఇస్తాడు దేవుడు. ఇస్తాడా ఇవ్వడా? ఆ ఒకటి రెండు ఏంటివండి? అవకాశాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు. ఇస్తాడా దేవుడు? హల్లెలూయా. క్షమించాలి. మరి ఈరోజు ఎందుకంటే నైట్ అంతా 10ంటికి స్టార్ట్ చేసాను డ్యూటీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కంటి మీద లేదు. అందుకోసమే మాట్లాడితే కూడా కులుకొస్తుంది, ధూపు అవుతుంది బాగా. క్షమించాలి. అయినప్పటికీ కూడా దేవునిలో వాడబడాలా, దేవుడి మాటలు చెప్పాలని నాకు బాగా ఆశ ఉంది నిజంగా. అందుకే దేవుడు, నేనేమంటానంటే, మీరు ఎన్నన్నానండి, ఈ స్థానంలో ఉంచడానికి కారణమే అది. అసలు మారు మనసు అనేది నేను చూశానండి నిజంగా. మారు మనసు పొందితే మనం మళ్ళీ పశ్చాత్తాపం అనేది ఒకవేళ మనలో ఉంటే పాపం జోలికి అస్సలు వెళ్ళం. చాలామంది ఉన్నారు కూడా. ఎందుకంటే సంఘాలలో తిరుగుతూ ఉంటారు, క్రైస్తవులనే ఉంటారు, మరి వారు చేసేటి చేస్తూనే ఉంటారు. దయచేసి ఎవరు కూడా అలా చేయకుండా మారు మనసు పొంది చెడుతనాన్ని వదిలేసుకొని, మరి మన ముఖంలో ఏముండాలంట? ఎవరు తిట్టినా మారు మనసు ఉన్నవాడు, ఇప్పుడు మీరు నన్ను తిట్టండి, అందరు నేనేమన్నా అంటే నన్ను కొట్టండి. అందరు తిట్టినా నేను ఏమన్నా, ఎందుకంటే నాకు మారు మనసు ఉంది, అన్నీ ఉన్నాయి నాకు, తగ్గింపు కూడా. ఒకటి కొట్టినా కానీ నేను అంటాను. నిజం. అలా ఉంటేనే మరి దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అక్కడ మనకు అన్నీ ఏర్పాటు చేస్తాడు. లేదంటే ఇందాక ఏమన్నానైనా, రెండు దారులు, ఒకటి పరలోకము, ఒకటి పాతాళము, ఏది కావాలో తెలుసుకో మానవా. హల్లెలూయా. మరి ఏది కావాలా? పరలోకం కావాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలనా? పశ్చాత్తాపం పడి మారు మనసు పొందాలా, చెడుతనాన్ని విసర్జించుకోవాలా. మన ముఖంలో ఎప్పుడు చూసినా ఏసే ఉండాలా. పక్కవారు చూస్తే ఏసయ్య బిడ్డ, ఏసయ్య కుమారుడు అని అలా కనిపించాలా పక్కవాడికి. ఎవరికంట? అన్యులకు. అప్పుడు కూడా వాళ్ళు కూడా మారిపోతారు. మరి అపోస్తలుడైన పౌలు జైల్లో ఖైదీగా ఉండి ఏం చేశాడండి? చాలామందికి తెలుసు. స్తుతించాడు, ప్రార్థించాడు. జైల్లో ఉన్న సైనికులను సుతం మార్చివేసి వాళ్ళకు కూడా బాప్టిసం ఇప్పించాడు, సువార్త చేశాడు. మరి అతను ఎలా ఉంటే వాళ్ళు మారిపోయారు? మనలాగున్నారా? లేదు కదా. క్రీస్తుని ధరించుకొని ఉంటేనే సాధ్యమైంది, వాళ్ళు మారిపోయారు. మనం కూడా అందరం అలాగే ఉందాము. ఈరోజు నుంచి ఒప్పుకుందాము, మారు మనసు కావాలని అడుగుదాం దేవుని. ఖచ్చితంగా ఏ పాపం జోలికి వెళ్ళకుండా ఉంటే, మరి ఆ రోజు దైవజనులు చెప్పిన చెడుతనాన్ని వదిలేసి, మరి సెకండ్ ఉన్ని పవాకర్ గారు చెప్పిన మాటలు 9 ఆత్మఫలాలు అవి మన ముఖంలో ఉండాలా. మనలో ఉండాలంటే పశ్చాత్తాపం, మారు మనసు. ఎంతమంది చెప్పారండి? దాదాపు ఒక 8 మంది వచ్చారు లెక్క. అందరు కూడా బైబిల్లో ఇంకా నేను కొద్దిగా నాకు తెలిసినవి చెప్పాను అందులో. కానీ ఎక్కడ కూడా బైబిల్లో మారు మనసు గురించే ఉంటుంది ఎక్కువ. మీరు మారు మనసు పొందుడి అనే ఉంటుంది. అది ఈ బైబిల్
మొత్తం చదవాలంటే మన జీవితకాలం సరిపోదు, కానీ మనకు కావలసినది అయితే ఖచ్చితంగా మనం బైబిల్ చదవాలి. చదివితే ఆ విధంగా మనం ఖచ్చితంగా దేవునితోనే ఉంటామని నేనైతే నమ్ముతున్నాను. నమ్మిన వారు అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నమ్మితే చాలు. యేసయ్య నామంలో ఏముందంట? శక్తి ఉందా లేదా? ఎన్ని సాక్ష్యాలు ఈరోజు? 4 సాక్ష్యాలు. నాది కూడా ఒకటి 5 సాక్ష్యాలు, అద్భుతమైన సాక్ష్యాలు, ఒకటి కూడా చిన్నది కాదు. మరి దేవుడు నమ్మితే ఆయన నామంలో అన్నీ చేస్తాడు. ఎప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఫస్ట్ మనం నమ్మాల. నీ నామంలో ఈ ఫోన్ రిపేర్ అయిపోతుంది అంటే అయిపోతుంది. అవుతుందో కాదో, ఇది పాడైపోద్దు అంటే అది కాదు, అస్సలు కాదు. అల్ప విశ్వాసము ఉండకూడదు. అలాగ అనుకుంటే కాదు. ఎందుకంటే చాలామందికి 90% అలాగే ఉంటుంది. అవుతుందో కాదో, ఉండవయ్యా అది అయింది కానీ అంటారు. అలా అనకుండా అయిపోతుంది అని ఆయన నామంలో ఒక మాట అడిగి చూడండి, ఖచ్చితంగా అవుతుంది. అంటే ఆయన కొన్ని శ్రేష్టమైనవి చేస్తాడు, కొన్ని అవసరం లేనివి వదిలేస్తాడు కూడా దేవుడు. అంటే గట్టిగా బలంగా అడిగితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఏదో పైకి అంటే ఏం చేయడు ఆయన. లోపల నుంచి అడగాల, లోపల నుంచి అడిగితే ఆయన ఖచ్చితంగా చేసేవాడు. ఈ మాటలు మరి ఊహించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్టయితే స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు ఘనమైన నామంకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఈ సమయంలో నాయనా, ఈ మధ్యాహ్నం సమయంలో మా అందరిని ఇక్కడ చేర్చుకొని తండ్రి వారితో మాట్లాడి ఉన్నావు తండ్రి. నన్ను నిలబెట్టుకొని నీకే లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంకా ఎప్పుడు ఎల్లప్పుడూ నాయనా నీ పరిచర్యలో వాడబడడానికి సాయం దయచేయండి ప్రభువా. ఇంక నాయన ఈ మాటలు మీ ద్వారా మాట్లాడి ఉన్నారు మారు మనసు గురించి నాయన. మరి చెడుతనాన్ని విసర్జించుకొని నేను మారు మనసు పొంది పశ్చాత్తాపంతో మరి ఎలా జీవించాలో నీలో మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నా ముందున్న వారందరి ఇన్నవారికి నైనా వారందరి ఉదయాల్లో నాటుకొని నైనా ఆ విధంగా మీ లేఖనంలో ఉన్న ప్రతి ఒక వచనాన్ని చదువుకుంటూ అలా జీవించేలాగా మీరు సాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చక్కటి వాక్యాన్ని మనందరికీ వినిపించిన అన్నయ్య గారికి ప్రభు పేరట వందనములు. వాక్యం ఏంటండి? మారు మనసు.